హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్నోయి. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అండి, దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అయితే నేను దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అది ఫస్ట్ టైం ఆర్మీ క్వార్టర్స్లో మా హస్బెండ్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి. మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి మా హస్బెండ్తో దివాళీ సెలబ్రేట్ చేసాం. మళ్ళీ ఈసారి మాత్రమే సెలబ్రేట్ చేశానండి 5 ఇయర్స్ తర్వాత. అండ్ లాస్ట్ ఇయర్ వరకు అయితే నేను ఫ్యామిలీ అందరితో కదండి చేశాను. ఇప్పుడు వీళ్ళందరినీ మిస్ అయినందుకు కాస్త బాధగా అయితే ఉంది. ఎందుకంటే ఇంటి దగ్గర చేసుకున్న దివాళీ వేరు, ఇక్కడ చేసుకున్న దివాళీ వేరు కదండి. అండ్ ఇక్కడైతే ముందుగా లక్ష్మీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదము ఇంకా పొంగడాలు అయితే వేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించేసి కుబేర దీపము యమదీపం కూడా పెట్టేశానండి. పెట్టేసి బయటనైతే వాటర్ గ్లాసెస్లో కలర్ పూసి వాటర్ దీపాలు కూడా వెలిగించాను. చాలా బాగా అనిపించింది. అండ్ మాది పై క్వార్టర్స్ కాబట్టి మేము మా మేడపైకి వెళ్ళిపోయి ఇంకా దీపావళి అయితే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము. నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుండి కొత్త బట్టలు, టపాసులు ఇవన్నీ. కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కాల్చుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా హ్యాండ్ అయితే కాస్త డ్యామేజ్ అయితే అయింది, ఎక్కువ కాదు చిన్నగానే. అండ్ ఈసారి కూడా భయపడ్డాను, కానీ మా హస్బెండ్ అయితే పర్వాలేదులే, పెద్ద పెద్దవి ఏమి వద్దు అని చెప్పేసి ఇలా క్రాకర్స్ చిన్న చిన్నవిగానే తీసుకున్నామండి. సో నేనైతే ఇంకా భూచక్రాలు మరియు స్విచ్ బుడ్లు మాత్రమే వెలిగించగలను. మిగిలిన ఏవి కూడా అంత నేను ఎక్కువ లైక్ చేయను. అండ్ ఈ సంవత్సరం అయితే ఇంకా కంప్లీట్గా గెంతుకుంటా ఆడుకుంటూ కూడా మేమంతా కూడా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. అండ్ ఇక్కడ మేము మా పక్కింటి దీది స్వీట్ అయితే పట్టుకొని వచ్చారు. కింద తలుపేసి ఉందని చెప్పి మేడపైకే పట్టుకొని వచ్చేసారనమాట. సో నేను ఇలా దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం అది ఆర్మీ క్వార్టర్స్లో ఫస్ట్ టైం అయినా సరే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా విన్నుకైతే పాపం అది ఏది పట్టుకుందామన్నా భయపడిపోయేదనమాట. సో కేవలం పెన్సిళ్ళు, అదేంటి ధూప్ స్టిక్స్ టైప్స్లో ఉంటాయి కదండి, పాము బిళ్ళలు అంటారు, అవి మ్యాచ్ బాక్సెస్ తప్ప ఇంకేం లేవు. గాడ్స్ గ్రేట్ ఏంటంటే ఇయర్ నాకైతే ఏమీ కాలేదనమాట, చేతులు కాళ్ళు అవి ఏం కాలేదు. కానీ మా విన్నుకైతే పాపం మ్యాచ్ బాక్సెస్ తిప్పుతూ కింద పడేటప్పుడు కాలుపైకైతే వెళ్ళింది. గాడ్స్ గ్రేట్ ఏంటంటే చెప్పులు ఉండడం వల్ల తనకు కూడా ఏం కాలేదు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మమ్మల్ని వెళ్ళిపోమని సేమ్ టపాకాసాలు అయితే పేలుతున్నారు. కానీ నాకు భయమేసేది చేతి మీద ఏమైనా పేలుతాయేమో అని వద్దు అన్నాను. ఫైనల్గా అవన్నీ కూడా ఏం చేశారంటే మొత్తం ఒక కవర్లో పెట్టేసి దానిపైన ఏం చేశారంటే మొత్తం అన్ని కవర్లో పెట్టేసి దానిపైన కాకరపువ్వు పడేసి వచ్చేసారండి. మొత్తం తుల్లిపోయాయి అనమాట, కిందకి పైకి అన్నీ కూడా. చాలా నవ్వుకున్నారు కింద వాళ్ళు కూడా. ఫైనల్గా వాళ్ళైతే మమ్మల్ని రమ్మన్నారు, కిందకి వచ్చేయండి అందరూ కూడా అంటే మేము కూడా పైన సెలబ్రేట్ చేసుకొని కిందకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఫొటోస్ కోసం అని చెప్పి విన్ను నేను ఈ విధంగా అయితే స్టిల్స్ ఇస్తుంటే మా హస్బెండ్ ఫొటోస్ తీయకుండా వీడియోస్ అయితే చేశారండి. సో ఫైనల్గా ఇదండి మా దీపావళి సెలబ్రేషన్స్ ఆర్మీ క్వార్టర్స్లో. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. దీపాలు అనేవి మొత్తం అన్నీ కూడా మేడ చుట్టూ కూడా పేర్చేసాను. అస్సలు ఆయిల్ కూడా లీక్ అవ్వకుండా, దీపం అనేది కొండ ఎక్కకుండా, అండ్ ఒత్తు కూడా పర్ఫెక్ట్గా కాలింది ఈ విధంగా చేసినందుకు. మీరు కూడా ఎవరైనా ఈ విధంగా చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ కానీ నాగుల చవితికి కానీ ట్రై చేసి చూడండి. చాలా చక్కగా నీట్గా అంటే క్లీన్గా ఉంటుందన్నమాట. అండ్ మీ ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మేమైతే కిందకు వచ్చేసి ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే స్వీకరించేసాం. అండ్ ఫైనల్లీ మీ అందరికీ ఒక స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తక్కువ టైంలో నాకు 300 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు పెడతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ అండి. అందరూ జాగ్రత్తగా పటాసులు పేల్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.